సార్ మీరా? రండి సార్, రండి. వచ్చేసారు కదయ్యా, ఇంత దూరం వచ్చిన తర్వాత రండి సార్ అనుకోతే ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నావా? అబ్బాయి అదేం లేదు సార్. వీడు నా ఫ్రెండ్ రంగా. యాక్టివిటీ సార్. మీట్ నా పేరు త్రిలోకాధిపతి. మా నాన్నగారు ఈస్ట్ ఇండియా కంపెనీకి మోస్ట్ బ్రిలియంట్ సర్వెంట్. ఆయన తర్వాత అంత గొప్పవాడిని నేనే టూత్ పేస్ట్ కంపెనీకి మేనేజర్గా చేస్తున్నా. ఏం పల్లయ్యావి చిచ్చి పరమ దరిద్రంగా ఉన్నాయి. ఇంతకీ ఏం టూత్ పేస్ట్ వాడతావు? వేపులో వాడతాను సార్. వేపుల? అవి పళ్ళు అనుకున్నావా ఇలా గుళ్ళు అనుకున్నావా? ఏం అనుకోలేదండి, వాటి మీద నాకు పెద్దగా అభిప్రాయం లేదు. చాలా తప్పు. పళ్ళనేవి మనిషికి ప్రాణం లాంటివి. అలాంటి పళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు పుల్లలతోనూ చీపులతోనూ తోకం. అసలు టూత్ పేస్ట్ అనేది మొట్టమొదట గ్రీకు దేశస్తులు కనిపెట్టారంటారు, కానీ మన పురాణాల్లో కూడా ఒక ప్రస్తావన ఉంది. ఇంకా చెప్పాలంటే అందుచేత నేను చెప్పేదంటే పళ్ళని టూత్ పేస్ట్లోనే తోమాలి. తెలుసుదా? తెలిసింది. ఇక్కడ నుంచి ఒక నా పళ్ళేవి ఒళ్ళు కూడా టూత్ పేస్ట్తోనే తోముకుంటాను. అది మీ కంపెనీ టూత్ పేస్ట్తోనే. భలే వెరీ గుడ్. రామకృష్ణ, ఇంతకీ మీ ఆవిడేది ఎక్కడుంది? ఇప్పుడే అలాగా బజార్కి వెళ్ళింది సార్. బజార్కి వెళ్ళిందా? ఒక్కదే? అసలే ఊరికి కొత్త. అదే సార్, నేను కేకలేస్తూ ఉంటాను. కేకలేస్తావా? ఏమయ్యా, కొత్త పిల్లని అలా బెదర కొట్టేస్తే ఇక సంసారంలో కోఆపరేషన్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఈ కాలం కూరగాయలు అంతేనండి. ఒరే నువ్వు కాస్త తగ్గి. సరే సార్, నేను ఇంకా కేకలేయడం మానేస్తాను. రండి సార్, ఈ ఇల్లంతా చూద్దరు. కానీ ఏముందా చూడడానికి? ఈ కొంపలో సంసార లక్షణాలు ఎక్కడా కనిపించట్లేదు. పైగా కొత్తగా పెళ్ళైన ఇంట్లో వీడియో చూస్తుంటే రోజు మందు కొట్టి రోడ్డు మీద దొల్లే వాళ్ళు లాగున్నాడు. అదే లేదు సార్, చూడడానికి మాత్రం అలాగా వడ్డీ వెదలా ఉంటాడు, కానీ క్రాప్ కొట్టిస్తే హీరోలా ఉంటాడు పాపం. ఏంటి మరీ పని కట్టుకొని పూడేస్తున్నావు? తర్వాత ఏమైనా చేతులు పెట్టండి. అబ్బే అదేం లేదు సార్. సార్ మనం కొద్దిగా టాపిక్ మారుతామా? ఎందుకో మరికి ఇబ్బందిగా ఉంది మరి. సరే రామకృష్ణ, ఇంతకీ మీ ఆవిడ ఏంటి ఎక్కడుంది? ఉంటుంది. ఉండాలి మరి. అవును ఉండి తీరాలి. ఏంటయ్యా ఇద్దరు పిచ్చిగా మాట్లాడుతున్నారు? నాకెందుకు అనుమానంగా. ఆఫీసులో అయితే నీకు అసలు పెళ్ళే కాలేదంటున్నారు. అబ్బే అబద్ధం సార్, సొంత అబద్ధం. అసలే నేను చాలా ఆవేశపరుణ్ణి. 10 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఏదో జాతకం కుదరక ఇప్పటిదాకా ఆగానంతే. మరి అమ్మాయి ఏది ఎక్కడుంది? అదే చెప్పడమే మర్చిపోయింది కదా మీకు. దొండకాయలు, అదే బెండకాయలు అంటే చాలా ఇష్టం కదా. దొడ్లో బోల్డ్ బెండ చెట్లు అవి ఉన్నాయి. మీకు కావాల్సిన కోసుకోండి. పదండి. రే నువ్వు ఆయన కాసేపు దొడ్లో ఎలాగో మేనేజ్ చేయి. ఈ లోపల కనుక నీ చెల్లెలు వస్తే నేను రిసీవ్ చేసుకుంటారా బాబు? అలాగే వెళ్ళు. భగవంతుడా, నన్ను ఈ ఆపద నుంచి కాపాడేవంటే 2 నెలల జీతం నీ ఉండిలో వేస్తా. ఎక్స్క్యూజ్ మీ, రామకృష్ణ గారి రూమ్ ఇదేనా అండి? అవునండి, నమస్తే. నువ్వా? యో బ్రూట్, నువ్వేనారా రామకృష్ణ అంటే? అయ్యో చెల్లమ్మా, అమ్మయ్యా వచ్చేసావా? తనేరా మా చెల్లై రాధ. SRR కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. అబ్బో నమస్తే. ఏమైందమ్మా? అన్నయ్య. ఏమైందమ్మా? వీడు నీకు ముందే తెలుసా? వీడే అన్నయ్య. నేను రోజు కాలేజీకి వెళ్ళి వస్తుంటే సినిమా పాటలు పాడుతూ నా వెంట పడి ఏడిపించేది. నువ్వా? అమ్మో ఇంతకాలం నుంచి నేను ఎదురు చూస్తున్నా. భగవంతుడు కాపాడలేదు బాబాయ్. నాకేం తెలియదురా బాబు, నాకేం తెలియదురా. ఏమిట్రా నీకు తెలియంది? వెంట పట్టవా? సినిమా పాటలు పాడతావా?
సినిమా పాటలే అన్నయ్య. ఆ? చక్కగా మిగతా అమ్మాయిలు వెంటపడే అబ్బాయిలు కొత్త కొత్త హిందీ పాటలు పాడుతుంటే వీడేమో నడిరేయి ఏ జాములో హే కృష్ణ ముకుంద మురారి అంటూ పాడుతూ అవేమో లిరిక్స్ రావు, ట్యూన్ ఏమో మొత్తానికి తప్పు. నాకేమో నా ఫ్రెండ్స్ ముందు ఎంత నామోషిగా ఉంటుంది. ఏరా, నిజం చెప్పు, అలా పాడేవా? పాడానురా. ఎందుకు పాడావు? నన్నేం చేయమంటావురా? నేను ఏ పాట మొదలెట్టినా అది చివరికి బడ్జెట్ ట్యూన్లో వచ్చేస్తుంది. ఇంకా లిరిక్స్ అంటావా? ఈసారి నుంచి పుస్తకం కొని ప్రాక్టీస్ చేసి మరి పాడతా. ఆడపిల్లలు వెంటబడి పాడే పాటలకి ప్రాక్టీస్ కూడాను. ఇక్కడ నేను ఎవడో కాపాడలేడు. అరే మొదమ్మా రాదా? వెళ్ళిపోదాం. నన్ను క్షమించరా బాబు. రాజుగారు సారీ అండి. ఇక బాత్రూమ్ లో కూడా పాటలు పాడడం మానేస్తాను. ఫోన్లే అన్నయ్య, ఫేస్ చూస్తే జాలేస్తోంది. వాడి ఫేస్ చూసి నువ్వు మోసపోకమ్మా. చెల్లెమ్మ నువ్వు వెళ్ళిపో. ఆవిడ క్షమించానంటే మధ్యలో నువ్వేంట్రా? అది కాదురా, ఎందుకైనా మంచిదని మనం నటరాజుని ఏర్పాటు చేసుకున్నాం కదా. అమ్మ బాబోయ్, అసలు ఈ గందరగోళంలో పడి ఆ అడవిలో ఆవిడ విషయమే మర్చిపోయాం. రాజుగారు మీరు వెళ్ళిపోండి. రే చెప్పరా బాబు. ఎందుకు చెప్పాలరా? మా చెల్లై నేర్పించిన వేదవి. రే అది కాదురా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మ బెండకాయలు ఏమో లేతగా ఉన్నాయి, వీటిని కలిసి వంకి పులుసుకొచ్చుకుంటే అమ్మాయి వచ్చేసావా? రామకృష్ణ, బాగుందా నీ సెలక్షన్? వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఏమ్మా, నిన్ను బాగా చూసుకుంటున్నారా? లేదంటే చెప్పు, తోలు ఉల్చేస్తా. అబ్బే అదే లేదండి, బాగానే చూసుకుంటున్నారండి. పొద్దున కాలేజీకి వెళ్తున్నప్పుడు, సాయంత్రం కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు. కాలేజీనా? అదే సార్, స్త్రీకి విద్య చాలా అవసరం కదా మరి. అంటే పురుషుడికి అవసరం లేదా? ఆ విద్య మెదడుకి సంబంధించింది కదండి, అది పురుషులకు అక్కర్లేదని ఆయన భావం. అవునండి, అంతే అంతే. అంటే ఏంటి నీ బోందా? అంటే మొగాళ్ళకి ఎవరికి మెదడు లేదనే ఉద్దేశం? అవునండి. అచ్చా కాదండి, మాకు జాతులు చాటు పుట్టావు కదయ్యా. అవును సార్, వీడు ద్రోహి, దొంగ, రౌడీ, గూండా. ఈ రాతపడు. ఏంట్రా ఇదే? ఇది ఇల్లా రైల్వే ప్లాట్ఫామా? నాన్న నువ్వెందుకు వచ్చావు? అదే నువ్వెప్పుడొచ్చావు? ఏంట్రా నీ తల్లిదండ్రులు మాటలు నువ్వు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళంతా ఎవరో సంతం వాళ్ళ? వీళ్ళ నాన్న, వీళ్ళంతా మన వాళ్ళే. వీడు రంగ నా ఫ్రెండ్. వీడు త్రిలోకాధిపతి. కాదు కాదు సారీ, ఈయన త్రిలోకాధిపతి గారు, మా మేనేజర్ గారు. ఆవిడ ఆవిడ వాళ్ళ ఆవిడ. కాదు కాదు, ఆవిడ 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 మా ఆవిడే. మీ ఆవిడ? కాదు కాదు, ఆవిడ ఆవిడ ఆవిడే. బ్రహ్మ పరమేశ్వర పర జ్యోతి. ఎవడో బెచ్చిగాడు వచ్చినట్టు, కొంచెం బియ్యం వేసి పంపించు. బియ్యం లేదు. మీరు రాగండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి చేస్తున్నాను. అంతా అయిపోయిందండి, అంతా అయిపోయింది. మా చెల్లాయి బజారు కనిపిస్తుంటే చెల్లాయి కింద లారీ, లారీ కింద చెల్లాయి పడిపోయిందండి. పడిపోయింది. ఎక్కడ కాదు, అక్కడ. మా చెల్లాయి ఫ్రాక్చర్ అయ్యిందండి. వెంటనే చూడు పంపించాం కట్లు ఎట్టించడానికి. ఇది నిజం, నన్ను నమ్మండి. ఓరి తగలడా? అసలు నువ్వెవడరా? చెప్తాను బాబు, చెప్తాను. కాడు తొక్కకండి బాబు, అసలు ఆ భగవంతుడే తొక్కేశాడు బాబు. నట్టింతో ఎవరో పోయినట్టు ఏమిరా వీడి ఏడుపు? అసలు నువ్వెవడరా? నేనా బాబు? ఇది నీకు బాగా వచ్చిన బాబు. వీడు అగ్ని సాక్షిగా తాళగట్టాడు బాబు. కానీ ఆ చెల్లెల చేతిలో ఇప్పుడు అయ్యో బామ్మదేమిట్రా? మా వాడికి అసలు పెళ్ళే కాదే. ఏంటిదంతా? పెళ్లి కాలేదా? ఏమో మీ ఆవిడ, ఈయనేమో నీకు అసలు పెళ్ళే కాలేదంటాడు. వీడెవడో వచ్చి మీ ఆవిడ హాస్పిటల్ పుత్తూరు అంటాడు. అసలు నీకు ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి? ఎక్కడ జరిగింది? నిజం చెప్పు. మా ప్రభు నీకు నమస్కారం. మా వాడికి అసలు పెళ్ళే కాలేదు. బాబు గారు
బాబు ఇక లాభం లేదు ఆ. పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడి నిజం చెప్పేద్దాం అలాగే. ప్రస్తుతం అదే సేఫ్ సైడ్. బావగారు అరే పెద్దవాళ్ళ సంగతి నేను చూసుకుంటారా బాబు, నువ్వు వీడు బయటికి తీసుకెళ్ళు, పిచ్చెక్కిపోతుంది. అయ్యా నటపిశాచి గారు, ఇక మీ క్యారెక్టర్ సమాప్తం. సాయంత్రం కాకా హోటల్లో మిగతా ఇచ్చేస్తాను, వెళ్ళిపోండి. రంగమే లాభం లేదండి, అసలు లాభం ఉన్నాయండి. బావగారు బావగారు కాసేపు అయితే నన్ను కూడా పిచ్చి ఆసుపత్రి మోసుకెళ్లాల్సి వస్తుంది. ఏమి జరుగుతోంది ఇక్కడ? అవునా, ఏమిటి మాయాబజారు? అసలు వీళ్ళంతా ఎవర్రా? బాబు, నా పేరు త్రిలోకాధిపతి కర్మకాలి. ఇదిగో వీరికి మేనేజర్. నేను రంగా, నా బ్యాగ్ లేకపోతే వీడి ఫ్రెండ్ని. నేను రాధా, దురదృష్ట కొద్ది ఈయన గారికి నేను సిస్టర్ని. అదేంటి, నువ్వు రామకృష్ణ భార్యవు కాదా? ఇదిగో అలోకాధిపతి, త్రిలోకాధిపతి. మా వాడికి అసలు పెళ్ళే కాలేదు. అసలు వాడి పెళ్లి సంబంధం ఖాయం చేసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. రామకృష్ణ, ఇది నిజమా? సార్ నేను మొద్దుని, వెధవని, అబద్ధాల పుట్టని. ఒరేయ్, నీకున్న డిగ్రీ సంగతి ఇప్పుడు ఎందుకు కానీ అసలు విషయానికి రా. సార్ నాకు పెళ్లి కాలేదు సార్, అంతా అబద్ధం. అబద్ధమా? మరి నువ్వు చూపించిన శుభలేఖ? అది అంతా నకిలీ సార్. మామూలుగా అడిగితే మీరు సెలవు ఇవ్వరని బుద్ధి గడ్డి తిని అలా చేశాను సార్. మరి పొగరు అంటూ వచ్చిన పరప ఆ? ఆ వాడు కూడా నకిలీయే సార్, కానీ ఇలా చేయించిన ఇగో మావుడు ఇగో విడే. ఓరి నీ మొహం మండ, మా వాడికి పెళ్ళైపోయిందని మా వాడికి అబద్ధం చెప్పిస్తావా? అసలు నీకే పోయే కాలం వచ్చిందిరా. అసలు ఈ రోజుల్లో పెళ్ళైన వాళ్ళందరూ పెళ్లి కాలేదని చెప్పి 3-4 సెటప్లు పెట్టుకుని తిరుగుతున్నారు. అటువంటిది సింగిల్ మ్యారేజ్ కాకుండానే పెళ్ళైపోయిందని, పిల్లలు ఉన్నారని అబద్ధాలు చెప్పిస్తావా? అసలు ఈ విషయం వాళ్ళ కాబోయే మామగారు అరుణాచలం గారు తెలిస్తే ఎలా ఉంటుంది? మామగారా? సార్, అరుణాచలం గారు అంటే అడ్వకేట్ అరుణాచలం గారేనా? అవును బాబు, అవును. ఎందుకు ఈ విషయం అంతా చెప్పి ఈ పెళ్లి సంబంధం పాడు చేద్దామనే? అబ్బబే కాదండి, శివాలయం వీధిలో ఉన్న అడ్వకేట్ అరుణాచలం గారేనా? అవును, ఆయనే. ఏంటిదా? ఆయన మా పెదనాన్న గారండి. ఈ అమ్మాయే వారి అమ్మాయి. మరి ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? చెప్పాను కదా సార్, నా భార్యగా నటించి నా పరువు నిలబెట్టడానికి. నోరు ముయ్యరా. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిస్తే ఎంత ఖండాలంగా ఉంటుందో తెలుసా? పోనీలేండి బలవంతరావు గారు. భగవంతరావు గారు. ఓ సరే, భగవంతరావు గారు, కనీసం పెళ్లి చూపుగా నా సమక్షంలో జరిపించేది. ఇంతకీ మీ ఇద్దరికి నచ్చినట్టేనా? మీరు ఓకే చెప్పినట్టేనా? అంటే మీరు ఓకే చేస్తే ఇది కథకి క్లైమాక్స్ అవుతుంది. పెళ్లి కార్డుతో శుభం చుట్టచ్చు, లేకపోతే ఇప్పుడు ఇంటర్వెల్ కాడేసి సెకండ్ హాఫ్ స్టోరీ వెతుక్కోవాలి. అదే భాష. డైరెక్టర్ భాష. ఏం సార్, ఏం చేస్తారు? ఇదిగో బాబు, ఏదో మంచి వాళ్ళలాగా ఉన్నావు. అసలు వాళ్ళ నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు. ముహూర్తాలు పెట్టి చేసుకుందామని అనుకున్నాను, కానీ ఏడుస్తాడు పడుతాయి కాడని ఒక మాట చెప్పిపోదామని వచ్చాను, అంతే. శుభం. ఈ మంచి సమయంలో ఎక్కడికైనా వెళ్ళి చక్కటి తెలుగు భోజనం చేద్దాం, పదండి. పరబ్రహ్మ పరమేశ్వర పరంజ్యోతి. ఎలా సేఫ్ సైడ్ అంటూ బయట ఓ నాటకాలు బ్యాచ్ మొత్తం ఏర్పాటు చేసావా సార్? ఎందుకైనా మంచిది ఈ వెనక నుంచి పారిపోతాం. ఎలా పదండి. పదండి పదండి, మీరు కూడా పదండి, భోజనాలు పదండి. ఈ కాంపిటీస్ ఫిట్నెస్